సార్, బాధ అనుభవించకుండా సుఖం రాదు అంటారు. అసలు బాధకి, సుఖానికి మధ్య ఉన్న ఆ తేడా ఏంటి? మనం ఎందుకు బాధలో అంత ఎమోషనల్ అవుతాం? అంటే ఏడ్చేసి గుక్కబెట్టేస్తుంటాం. సంతోషంలో ఎందుకు? అసలు దీన్నెలా అర్థం చేసుకోవాలి? అంటే మనిషికి హ్మ్. మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. జంతువులకు ఉండవు. ఉన్నా తక్కువ ఉంటాయి. హ్మ్. అందుని నువ్వు మనిషివైనప్పుడు ఎమోషన్స్ వస్తాయిగా. బాధైనా వస్తుంది, ఆనందమైనా వస్తుంది కదా. సుఖమైనా వస్తుంది, దుఃఖమైనా వస్తుంది కదా. హ్మ్. అందుకు నువ్వు దాన్ని అవాయిడ్ చేయడం లేదు. ఎండ్ పాయింట్ నువ్వు ఒక విషయాన్ని చూసి బాధపడుతున్నావా లేదా అన్నది పాయింట్ అవుతుంది తప్పించి కాదు. హ్మ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. చంటి పిల్లాడు ఉన్నాడు. బాగా చంటి పిల్లాడు. బాగా చంటి పిల్లాడు. వాడు దుఃఖానికి, సుఖానికి మధ్య తేడా ఏం తెలీదు వాడికి. తెలీదు. వాడు ఏదో బాధ వస్తే అదే లోపల ఏదైనా లోపల వాడికి ఏదైనా కావాలి అంటే ఏడ్చి ఏడుస్తాడు. లేదా సాధిస్తాడు. లోపల ఏదైనా కడుపు నొప్పో సంథింగ్ వస్తే ఏడుస్తాడు. హ్మ్. ఏమ రైట్? అంటే వాడికి సుఖానికి, దుఃఖానికి ఇలాంటి తేడాలు తెలియవు కానీ, ఒక పెయిన్ వస్తే మాత్రం ఈ రెస్పాన్స్ కమ్యూనికేషన్ కోసం రెస్పాన్స్ చూపిస్తాడు. కదా! అలాగే నువ్వు, నేను ఏజ్ వచ్చిన తర్వాత ఒక బాధ, ఒక ఆనందం అవన్నీ ఉంటాయి. హ్మ్.